ఆయన సూపర్ 6తో పాటు దాదాపుగా 200 హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సూపర్ 6లోనే చాలా హామీలు అమలు కాలేదు. అసలు సూపర్ 6 అనేది సూపర్ ఫాల్స్ అయిపోయింది. అది నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నిరుద్యోగ భృతి సూపర్ 6లో ఒకటి అటర్ ఫెయిల్, ₹1 లేదు. 2 సంవత్సరాలకు 72,000. ఏదైతే మహిళలకు ఒక్కొక్కరికి నెలకు ₹1,500 చొప్పున సంవత్సరానికి ₹18,000 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇస్తా అని చెప్పారు. అది సూపర్ 6లో ఒక భాగము. వాళ్లకు లేదు. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పాడు. తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏదైతే ఒక్కొక్కరికి ₹20,000 ఇస్తా అన్నాడు, అది కూడా నెరవేర్చలేదు. రైతులను నిండుగా ముంచినాడు. వాళ్లకు కనీస గిట్టుబాటు ధర ఏ పంటకు లేకుండా ఈరోజు రైతులందరూ కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొని వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ₹4,000 వాళ్ళకు పింఛన్ ఇస్తా అని చెప్పాడు. వాళ్ళకు ఒక్కొక్కరికి 4,000 అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు 96,000 అవుతుంది. 96,000 వాళ్ళకు మోసం చేసినాడు. అంటే అన్ని వర్గాల వాళ్ళను అమ్మఒడిని, తల్లికి వందనం అని పేరు మార్చినాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ కింద ₹1,000 2,000 కట్ చేస్తే సైకో జగన్ ₹1,000 కట్ చేసినాడు అని చెప్పినారు. కానీ ఈయన సైకో అనాలి, ఈయన ఏమనాలి? వీళ్ళు 2,000 కట్ చేసినారు. మరి జగన్మోహన్ రెడ్డి ₹1,000 కట్ చేసే మెయింటెనెన్స్ కోసము మీరు సైకో జగన్ అన్నారు లోకేష్ గారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? సైకో అనాలనా, లేదంటే గజని అనాలనా, ఏమనాలనా మీరే చెప్పండి. ఇవన్నీ మీరు మాట్లాడే మాటలు మీరు మర్చిపోవచ్చు. ఇప్పుడు గూగుల్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరు మర్చిపోవడంలా, నిమిషానికి వచ్చేది. ఇట్లా మహిళలకు మీకు సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. వాళ్ళకు 3 కాదు కదా, 2 సంవత్సరాలు కలిపి 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే 2 సిలిండర్లు ఇచ్చి 4 సిలిండర్లు ఎగరగొట్టినాడు. ఆ రకంగా మోసం చేసినాడు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. 16 బస్ సర్వీసులు ఉంటే దాంట్లో 4 మాత్రం పెట్టినారు. అంటే ఏమన్నా వితిన్ ద 50-60 కిలోమీటర్ల రేంజ్లో తిరిగేటివి అవి కూడా బస్సులు తగ్గించేసినారు. ఉచిత బస్సు అని చెప్పి బస్సులు తగ్గించేసినారు. దానిలో క్లాసిఫికేషన్ కూడా మార్చినారు. అంటే వీళ్ళు ఎక్కితే టికెట్ కొనేలాగా. ఆ రకంగా వాళ్లకు ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసినారు. ఇట్లా అన్నీ ఇంకా పెళ్ళి కానుకొన్నారు, షాదీ ముబారక్ అన్నాడు, తర్వాత ఏంటో చెప్పినాడు. మళ్ళా ఈ తోఫా ఇస్తా అన్నాడు. తోఫా మళ్ళీ ఇస్తా అన్నాడు. మా గవర్నమెంట్ ఇస్తే తోఫా ఇస్తామన్నారు. రంజాన్ తోఫా, బక్రీద్ తోఫా, సంక్రాంతి కానుక ఇస్తా అన్నాడు. అవి లేవు. కాబట్టి ఆయన చేసే మోసాలన్నిటికీ కూడా రేపు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. పార్టీ 4వ తేదీన ఏదైతే నిరసన తెలిపి ఆయన మేనిఫెస్టో పేపర్లను తగలబెట్టడము, అలాగే 8వ తేదీ కానీ 9, 8 ఏదో ఒక రోజు వాళ్ళకు కన్వీనియంట్ రోజు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో
దీంట్లో బాధితులు ఉంటారో 18 సంవత్సరాలు దాటిన మహిళలు కావచ్చు, తర్వాత నిరుద్యోగులు, రైతులు, తర్వాత రిటైర్డ్ పీపుల్, ఉద్యోగ సంఘాల వాళ్ళను, అందరినీ, వ్యాపార వర్గాల వాళ్ళను అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. 8వ తేదీ కానీ 9 కానీ ఆ రెండిళ్లలో జిల్లాలో అందరికీ ఆప్షన్. ప్రతి నియోజకవర్గంలో జరుగుతాయి అవి రౌండ్ టేబుల్ సమావేశాలు. అలాగే 12వ తేదీన ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, నిరుద్యోగ యువత, అలాగే మోసపోయినటువంటి మహిళలు, అలాగే సిలిండర్ రైతులను, అన్ని వర్గాల వారిని, ఏదైతే డిఎస్సిలో మోసపోయినటువంటి వాళ్ళను అన్ని వర్గాల వారిని కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి నిరసన కార్యక్రమం తెలియజేసి 2 సంవత్సరాల వైఫల్యాలను, 2 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఒకటి వాళ్ళ వైఫల్యాలు ప్రజలకు తెలియజేసేలాగా ఎత్తి చూపడము కార్యక్రమం. అమ్మఒడి కూడా మొదటి సంవత్సరం మొత్తం అందరికీ ఎగురగొట్టారు. 2వ సంవత్సరం నుంచే ఇవ్వడం జరిగింది. అది కూడా కొంతమందికి 8,000 పడినాయి, కొంతమందికి 10,000 వచ్చింది, కొంతమందికి 13,000 వచ్చింది. చాలామంది బెనిఫిషియర్స్కి పోయినాయి. పెన్షన్ తీసుకునే వాళ్ళు 6,50,000 మందికి వివిధ కారణాల వల్ల పెన్షన్లు కట్ చేసినారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలలో భర్త చనిపోయిన వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో వికలాంగులుగా, యాక్సిడెంట్లో అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఈ 2 సంవత్సరాలలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ 2 సంవత్సరాల నుంచి కనీసం అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చినారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులందరినీ కూడా పేరెంట్స్ను వాళ్ళు స్కూల్ యాజమాన్యాలు బలవంతం చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాలలో సూపర్ 6, సూపర్ హిట్ అంటే సూపర్ ఫ్లాప్, సూపర్ ఫట్ అనేది నినాదంతో ముందరిపోతున్నాం. ఇవి ఏమన్నా ప్రశ్నించాలనుకోండి కేసులు అంటారు, కేసులు పెడుతున్నారు. ఏమన్నా అంటే వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు పెడతారు. లేదంటే మొన్న ధర్నా చేస్తే జక్కంపొడి మీద SC/ST కేసు పెడతారు. ఎవడైతే సూసైడ్ అటెంప్ట్ చేసినాడో వీళ్ళ టార్చర్ తట్టుకోలేక చేయగోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే వాని మీద కేసు, నాన్ అవైలబుల్ కేసు. అంటే బాధితుల మీద కేసు పెడతారు, కానీ ఎవరైతే బాధ పెట్టారనే వాళ్ళని వదిలిపెడుతున్నారు. ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఏం వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ ఉన్నాయా అని గెలకడం ఎవరన్నా యాక్టివ్ అంటే. ఎందుకు నా మీదనే వివిధ రకాలుగా దాదాపు సంవత్సరం పైన నుంచి కేసులు పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ ఆఫీసర్ల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నారు. మా కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని పిలిపించి మోహన్ రెడ్డి మీద స్టేట్మెంట్ రాసేయండి అని పిలిపించుకొని స్టేట్మెంట్ అడిగినారు. తప్పుడు స్టేట్మెంట్ రాసేయండి, మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలని. హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక కాంట్రాక్టర్ని పిలిపించుకొని మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినాను అని స్టేట్మెంట్ రాసేయమని బలవంతం చేశాను. వాళ్ళు రాసేయాలి, ఇచ్చింటే కదా రాసేయండి. ఆఖరికి మా ఆఫీస్లో పనిచేసే మా ప్రభాకర్ను తీసుకొని పోయి తప్పుడు స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని బలవంతం చేసినారు. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమంటే
ఏ వ్యాపారంలో ఇంతవరకు తప్పుడు పనులు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎవరికి అవకాశం రాకుండా ఉంది. ఇంకా మేము కట్టించిన బిల్డింగులు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఏదైనా డీవియేషన్లు దొరుకుతాయేమో, దాంట్లో దొరకకుండా కొత్తగా క్రియేట్ చేసి పెడతాము అనేటువంటి ఆలోచనలు. అప్పుడు మా అపార్ట్మెంట్లు మేము కట్టించినటువంటి కాంప్లెక్స్లు కాబట్టి అపార్ట్మెంట్ అన్నీ కొలుసుకున్నారు. ఏదో కేసు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మోహన్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నాడు, బెదిరించుకోవాలి. కానీ మీరు కేవలం కేసులు పెడతానంటేనో, విజిలెన్స్ ఎంక్వైరీ అంటేనో భయపడి ఇంట్లో కూర్చుంటామని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎంత మమ్మల్ని ఒత్తిడి చేసి తొక్కాలని చూస్తే బంతి కదా నేల కొడితే ఎట్లా పైకి ఎగురుతుందో అంతకంటే ఫోర్స్కి ఎగురుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఎవరు భయపడరు. కానీ నేను అధికారులకు కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. పోలీసులను వ్యవస్థనే కూటమి ప్రభుత్వం వాళ్ళు భ్రష్టు పట్టించినారు. వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం పోయేటట్లు కూటమి ప్రభుత్వం వాళ్ళు పోలీసు వ్యవస్థను వాడుకొని పోలీసు వ్యవస్థ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దిగదార్చింది. ఇంకా ఇప్పుడు పోలీసులది కానప్పుడు వేరే వాళ్ళ ద్వారా వస్తారు. కానీ నేను అధికారులు చెప్తున్నాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. పోలీసులు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో తొక్కాలని చూస్తూ ఉన్నారు. కానీ మీరు బలిపశువులు కావద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏదైనా వాళ్ళ ఒత్తిడికి లొంగో, ప్రలాభాలకు లొంగో మీరు చేయాలనుకుంటే రేపొద్దున 3 సంవత్సరాల వాళ్ళది, మీకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఆ 20 సంవత్సరాల సర్వీస్కి ఇబ్బంది పడతారు. ప్రభుత్వం మారితే అవే ఇబ్బందులు వస్తాయి. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరి మీద మళ్ళీ రీఎంక్వైరీలు వస్తాయి. అదే కాదు, మీరేదో కేసులు పెట్టి లేదంటే ఏదైనా హరాస్మెంట్ చేయాలనుకుంటే న్యాయ వ్యవస్థ కూడా ఉంది. 3 ఏళ్ళ వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే అధికారులు అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే తప్పకుండా హైకోర్టులో వాళ్ళ మీద కేసులు వేస్తాం. రేపొద్దున కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. మీ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాకండి. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. రాజకీయ నాయకులు అందరం బాగుంటారు. రేపొద్దున వాళ్ళు ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. మా చేతులకి ఏం లేదని దులుపుకుంటారు. రికార్డెడ్గా దొరికేది మీరైతే. కాబట్టి దయచేసి వాళ్ళ చేతులలో వాళ్ళు చెప్పినట్టుని బలిపశువులు కావద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, పోలీసులను ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలను మీ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసి ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోయేటట్లు చేయొద్దని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. రేపు 4వ తేదీ నిరసన కార్యక్రమాలలో, అలాగే 8వ తేదీ రౌండ్ టేబుల్ కార్యక్రమాలు, 12వ తేదీ జరగబోయే ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా, ఎవరైతే ముఖ్యంగా బాధితులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఎవరైతే మీకు ఈ స్కీములు చెప్పి ఎగరగొట్టినారో బాధితులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు భయపడి ఏవైతే హామీలు ఇచ్చేదానికి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు మీకు జరిగిన న్యాయానికి, నిరుద్యోగులకు,
మీకు ఎగరగొట్టేటువంటి మీ నిరుద్యోగ వృత్తి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. మహిళల కోసం మీ నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 మీకు రావాలి. దానికోసం పోరాటం చేయబోతున్నాం. రైతులు ఎవరుండారో వాళ్ళకు రావాల్సినటువంటి సంవత్సరానికి 20,000 దానికోసం పోరాటం చేయబోతున్నాం. కాబట్టి మీకోసం చేసే పోరాటంలో మీరు కూడా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.